సైడ్ అంటే వాళ్ళ ముందర మనకమయ్యేది ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, వాళ్ళ చాగస్తం లేదు. క్రమశిక్షణ అంటే చదివింపు వస్తుంది, చదివితే చదువు వస్తుందని 100% వాస్తవంగా నేను అనుకున్నా. కానీ అది 100% రానని ఖచ్చితంగా చెప్తా, దానికి ప్రూఫ్ కూడా చెప్తా. క్రమశిక్షణగా ఉంటే చదువు వస్తుంది అని వాళ్ళు అన్నారు. ఎందుకు వస్తుంది అంటే, ఫస్ట్ క్రమశిక్షణ అంటే వాళ్ళు సైలెంట్ ఉండడం. ఫస్ట్ ఉన్న క్లాస్ రూమ్ వాతావరణంలో వాళ్ళు సైలెంట్ ఉండడం. సైలెంట్ ఉన్నవాడు ఏం చేస్తాడు, టీచర్లు చెప్పే పాఠాలు విన్నవాడు ఖచ్చితంగా చదువుకుంటాడు. ఖచ్చితంగా చదువుకున్నవాడు లైఫ్ లో బెటర్ పొజిషన్ కి 100% వస్తాడు. 100% వచ్చిందంటే వాడు క్రమశిక్షణగా ఉంటే చదువు వస్తుంది, పరిజ్ఞానం వస్తుంది, జీవితంలో సెటిల్ అవుతారు అంటారు కదా ఉదాహరణకని. ఆ వయసులో మనకు అర్థం కాలేదు, ఆ స్థాయి దాటిపోయిన తర్వాత మనకు అర్థమైంది. సో మన పిల్లల విషయంలో కూడా మనం కూడా అలాంటి రాంగ్ స్టెప్ వేయదని నా చిన్న రిక్వెస్ట్. ఎందుకంటే మనం నిన్న స్టూడెంట్స్, ఈరోజు పేరెంట్స్. మన పిల్లలు కూడా అలాంటి ఒక చదువు ఒక్కటే వస్తే చాలు అని ఏమాత్రం సంబరపడుతున్నారు. పిల్లలు మంచిగా ఎట్లా ఉంటారు, వాళ్ళ బిహేవియర్ ఏంది, వాళ్ళ ఎలా మాట్లాడుతున్నారు మనతో. వాడు మనతోనే సరిగా మాట్లాడకపోతే రేపు సమాజంలో ఎట్లా మంచిగా మాట్లాడతారు, అది కరెక్ట్ కాదు. సో మన కాన్సన్ట్రేషన్ వాళ్ళ మీద పెట్టాల్సిన సమయం ఎంతైనా ఉంది. ఇలాంటి న్యూస్ కి, ఇలాంటి దానికి ఎగ్జాంపుల్ నేను ఒక న్యూస్ రీసెంట్ డేస్ ఫ్యాక్ట్ అది, అంటే పేరు ఐడియా లేదు, సాక్షిగా ఈనాడులో వచ్చింది. ఒక స్టూడెంట్ తన పిల్లవాడిని చాలా ప్రేమగా ఇష్టంతో చదువుకుంటాడు. చిన్న చిన్నవి ఏం చేస్తుందంటే స్కూల్ లెవెల్లో చిన్నవి పాకెట్ మనీ కోసం అవి ఇవి తీసుకునేవాడు. తండ్రి చూసేవాడు కానీ మందలించలేదు. ఎందుకంటే వాడు తీసుకునేది 5 రూపాయలు 10 రూపాయలు ఏదో ఒకటి. ఆ టీచర్ మందలించకపోవడం వల్ల ఆ స్కూల్ లెవెల్ దాటి కాలేజ్ లెవెల్కి వచ్చింది. ఇప్పుడు కాలేజ్ లెవెల్కి వచ్చినాక ఖచ్చితంగా వాడి అవసరం పెరిగిపోతుంది, వాడి పరిమితి అనేది పెరిగిపోతుంది. ఇవాళ 10 రూపాయలు అవసరం ఉన్నోడు రేపు 100, 500 అలా తీసుకోవడం స్టార్ట్ చేసింది. అలా తీసుకున్నప్పుడు స్టార్ట్ చేసినప్పుడు పేరెంట్ కూడా ఏం అనలేదు, ఎందుకంటే నా పిల్లవాడే. అంటే మనం ప్రేమతోని దాన్ని కప్పుపుచ్చుకొని వస్తున్నాం. మనం దాన్ని ఒక మిస్టేక్ గా ట్రీట్ చేసుకొని వాడికి కౌన్సిలింగ్ ఇస్తే వాడు అక్కడనే స్టాప్ అవుతాడు. అది పేరెంట్ చేయకపోవడం వల్ల వాడు కాలేజ్ స్థాయికి వెళ్తాడు, డిగ్రీయో బీటెక్ స్థాయికి వెళ్ళినప్పుడు క్యాజువల్గా ఏమైందంటే పరిమితి ఉండదు, ఫ్రీడమ్. స్కూల్ లెవెల్లో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కాలేజ్ ఫీల్డ్ వెళ్ళాక మనకు ఇలానే ఉండాలి, ఇలానే చేయాలని పర్టికులర్గా రూల్స్ అనేవి ఉండవు కాలేజ్ లెవెల్. వాడు ఏం చేస్తారు, స్మోక్ చేయడం, డ్రింక్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఫ్రీడమ్ ఉంది, చెప్పేటోళ్ళు లేరు. ఇప్పుడు మందలించే ఒక సరైన వ్యక్తి, ఒక గురువుగానే ఉంటే ఆ తావు అనేది తప్పడు, ఆ వే అనేది చేంజ్ కాదు. కానీ ఖచ్చితంగా వాడు ఏం చేస్తాడు, ఖచ్చితంగా అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు అయితే వాళ్ళ చిన్నగా మందలించడం మొదలు పెడతారు. అదే స్టార్టింగ్. అంటే బేసిక్ లెవెల్ కి క్రాస్ అయిపోయినాక చిన్న విషయాలు పోరాడు ఏదో చేస్తుంటాడు, అమ్మాయిల వెంట తిరగడం, అవి రియల్ స్టోరీ. దిస్ ఇస్ రీసెంట్ 1 year బ్యాక్, 2 years బ్యాక్ న్యూస్. అలాంటివి ఇలాంటివి చేస్తుంటాడు. లాస్ట్ కి అమ్మాయిలతో అటు ఇటు ఎంజాయ్ చేయడం, ఫైనల్ ఒక మర్డర్ చేయడం జరుగుతుంది. ఆ మర్డర్ చేసి కప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ పోలీసు వాళ్ళు మనల్ని మించిన వాళ్ళు, మనకంటే 2 ఆకులు ఎక్కువ చదివిన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఇన్వెస్టిగేషన్ అని అదే లేదని మనకి దొరకబడతారు, కేసు బుక్ చేస్తారు. కేసు బుక్ చేసి ఏం చేస్తారు, జైలు పంపిస్తారు. జైలు పంపించినాక కోర్టుకి వెళ్ళడం కామన్ జరుగుతుంది. కోర్టుకి వెళ్ళాక నేరం అనేది ప్రూఫ్ అయితే ఏం చేస్తారు, వారికి మరణ శిక్ష విధిస్తారు. విధించారు, ఫ్యాక్ట్ స్టోరీ. అయితే మరణ శిక్ష విధించినాక మళ్ళీ జైలుకి తీసుకెళ్ళడం, పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది. నేరం ఆల్రెడీ ముద్దాయి, మీకేమన్నా ఫైనల్ ఏమన్నా ఇంట్రెస్ట్ ఉన్నాయా, ఏమన్నా లైక్ ఫుడ్ కానీ ఇంకేమన్నా చివరి కోరికలని ఉంటుంటాం మన మూవీస్. అలాంటివి చెప్తే అప్పుడు ఆ స్టూడెంట్ వాడు అంటాడు, నేను ఒకసారి నా తల్లిదండ్రులతో మాట్లాడుకోవాలి అని అంటాడు. ఎందుకు మాట్లాడాలంటే నేను కొన్ని వాళ్ళతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటాడు. అయితే వాళ్ళ తల్లిదండ్రులు లాస్ట్ రేపు తీస్తారనగా ముందు రోజు వాళ్ళ పేరెంట్స్ వస్తారు. ఆ పేరెంట్స్ వచ్చి మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఎలాంటి తల్లిదండ్రులైనా తన కొడుకు తప్పు చేస్తే మాత్రం, తప్పు చేసినా చేయకపోయినా మదరు ఫాదరు వెనకేసుకు రావడం సహజం. వాళ్ళ అమ్మ ఏడుస్తుంటది, నువ్వేం చేయముందుకే ఈ సమాజం నిన్ను తప్పు పట్టింది, నీకు శిక్ష వేసింది, నీకు మరణ శిక్ష విధించింది, నువ్వు ఇలా కావడానికి సమాజం, ఈ ప్రజలు, ఈ కోర్టు, ఈ న్యాయస్థానం అని వాళ్ళ అమ్మ బాధపడడం జరుగుతుంది.
అప్పుడు ఆ ముద్దాయి మాట్లాడు ఇట్లా అంటాడు, అమ్మ నేను ఇట్లా చెడిపోవడానికి కారణం ఈ ప్రజలు కాదు, ఈ న్యాయస్థానం కాదు, ఈ పోలీసు వాళ్ళు కాదు, ఎవరు కాదు. ఎవరు అంటే మీరే అని అంటారు. మేమేం చేసామంటే నా చిన్న స్థాయిలో నా చిన్నప్పుడు ఉన్నప్పుడే ఓ సిగరెట్ తాగుతున్నావు, 10 రూపాయలు తీసుకుంటున్నావు, 500 తీసుకుంటున్నావు, నన్ను మందలించుంటే నేను ఈ స్థాయికి వచ్చేవాడిని కాదు అని ముద్దాయి చాలా బాధపడడం జరుగుతుంది. అంటే పేరెంట్స్ అందరికీ ఆయన ఒక మెసేజ్ ఇచ్చింది లాస్ట్. ఏం మెసేజ్? మీ పిల్లలు రాంగ్ స్టెప్ వేసినప్పుడు ముందే మందలించండి. నేను ఆ పిల్లవాడు తప్పు చేస్తే గురువు అనేటువంటి మందలిస్తాడు. మందలించినంత మాత్రాన మీరు పోయి ఆ గురువుని నిందించడం, తిట్టడం చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ సమాజంలో మనం చూస్తున్నాం, మన చిన్నప్పుడు అక్కడి నుంచి గురువు వస్తుందంటే ఇక్కడి నుంచి తప్పుకొని మనం సైలెంట్గా ఉన్నాం. ఇప్పుడు సొసైటీ అట్లా లేదు. ఆడ టీచర్ ఉన్నా ఆడ పిల్లోడు కాలు మీద కాలేసుకున్నట్టు జనరేషన్ అనేది చాలా చేంజ్ అయిపోయింది. భయం లేకపోవడం. అప్పుడు ఆ మాటలు అంటాడు, నేను ఇట్లా అవ్వడానికి మొదటి కారణం అయితే మీరే. ఏ తల్లిదండ్రులు కూడా ఇలాంటి తప్పు అయితే చేయకూడదు. ఎలాంటి తప్పు చేసిన పేరెంట్స్ అనేవాళ్ళు ముందుగానే మందలించి సెట్ చేసినట్టుంటే ఈ స్థాయి వరకు ఎవరు రారు అని ఆయన చెప్తాడు. ఆ మెసేజ్ అనేది రియల్గా ఇంత బాగా మాట్లాడినట్టే నెక్స్ట్